పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈస్టర్ అయిపోయింది, కారుణ్య మహోత్సవం కూడా అయిపోయింది అని అనుకునే వారికి దేవుడు ఆయన కరుణ కృప చాలినంత విధంగా మనకు ఇంకా ప్రసాదిస్తూ ఉన్నాడు. రోజు పండుగనే అనే విధంగా ఈ పాటను ఈరోజు సెలెక్ట్ చేసి పాడబోతున్నాం. ఈరోజు ఈ లైవ్లో ఉన్నటువంటి బిడ్డలను, తర్వాత యూట్యూబ్లో చూసబోతున్న ప్రతి బిడ్డను దీవించమని భక్తితో మనమందరం కలిసి, మరి ముఖ్యంగా నిన్నటి రోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరి ఉద్దేశములను విన్నపాలను ఆలకించమని, స్పాన్సర్ చేసిన వారు, పూజ బలిని అర్పించిన వారు అందరి ఉద్దేశములు నెరవేరాలని, అలాగే శనివారం అక్కడ హబ్సిగూడలో జరిగిన ప్రోగ్రాంలో పాల్గొన్న వారిని దీవించమని భక్తితో ప్రార్థించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నూతన వారంలో ఈరోజు కూడా ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తున్నటువంటి బిడ్డల యొక్క ఉద్దేశములను మనందరి ఉద్దేశములతో కారుణ్యమూర్తి యేసు ప్రభు తిరుహృదయమును కర్పిస్తూ ప్రార్థిస్తాం. బాల డేవిడ్ సునంద్ బాలకీర్తి జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, పెర్మనెంట్ జాబ్, కెనడా పిఆర్ వచ్చినట్లుగా బంగారు భవిష్యత్తు, మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. బాల డేవిడ్ సునంద్ బాలకీర్తి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. జి కుమార్ గౌడ్ సునీత ఈ దినం నూతన గృహ ప్రవేశం చేస్తుండగా దేవుని దీవెనలు ఆ గృహంపై మెండుగా ఉండినట్లుగా, గృహంలో నివాసముంటున్న అందరికీ మంచి ఆరోగ్యం, దేవుడే వారితో నివాసం ఉండినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. జి కుమార్ గౌడ్ గారు, సునీత గారు అనేక విషయంలో సెంటర్కి మీరు సహాయం చేసిన కుటుంబం, దేవుడు మీ నూతన గృహప్రవేశ ఆశీర్వాదం దయచేసి మీరు ఎల్లప్పుడూ మీ బిడ్డలతో అద్భుత రీతిగా ప్రభు ఈ ఇంటిలో నడిపించాలని మేము కూడా ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, మన క్యాలెండర్ ఎక్కువ సంఖ్యలో గుంటూరు ప్రాంతంలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా ప్రజలందరికీ అందిస్తున్నటువంటి ఒక మంచి సేవ చేస్తున్నటువంటి కుమారుడు రాజుగారు తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతూ ఉన్నాడు. దేవుడు అనేక విషయాలలో, మరి ముఖ్యంగా నా వ్యక్తిగత సేవలో ఎన్నో సంవత్సరాలుగా తోడుగా నిలబడుతున్నటువంటి కుటుంబం, అందువలన రాజుగారిని, తన కుటుంబాన్ని, తన కుమారుని, అలాగే అక్కడ మనకు ప్రార్థన చేసినటువంటి బృందం అందరినీ దేవుడు ఆశీర్వించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. రాజుగారు, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని ఇలా రాస్తున్నారు. నా పేరు అమల. జనవరి 28, 2026 నేను నా భర్త హుబ్లీ రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్పై ఉన్నాము. నాకు కళ్ళు తిరిగి స్పృహ తప్పి 3 మెట్లు దూరంలో ఉన్న నా భర్తపై వెనుకకు పడిపోయాను. అతని వెనుక మరో 3 మెట్లపై ఎవరు లేకపోవడంతో అతను కూడా అదుపు తప్పి క్రింద పడి పోబోయాడు. ఆ సమయంలో ఏదో ఒక శక్తి మమ్మల్ని నిలబడేలా చేసింది. అనుభూతిని పొందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు మమ్మల్ని అద్భుత రీతిలో రక్షించాడు అని చెప్పి దేవునికి స్తోత్రం అంటూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే నా పేరు ప్రసన్న అని ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని రాస్తూ ఉన్నారు. డిసెంబర్ 2025లో ఫాదర్ సిరిల్ గారు ఒక ఆదివారం ప్రార్థన సమయంలో ఎవరో ఒకరు నడవటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. రోజు 2 స్టేర్స్ ఎక్కటానికి కష్టపడుతున్నారు. వారిని దేవుడు క్రొత్త ఇల్లు ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు అని చెప్పారు. ఆ ప్రవచనం చెప్పిన 2 వారాలలోనే మాకు 3 BHK ఇల్లు కన్ఫర్మ్ అయింది. అన్ని ప్రక్రియలు విజయవంతంగా పూర్తి అయ్యాయి. ఈరోజు రాత్రి 8 గంటలకు మా గృహప్రవేశం. దేవునికి స్తోత్రం అని సాక్ష్యాన్ని పంచుతున్నారు. ఆదివారం కూడా ప్రవచనములన్నీ నెరవేరుతున్నదని ఇది ఒక సూచన. అలాగే మీ అందరి ఇళ్ళల్లో కూడా జరగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అదే రోజు ఫాదర్ గారు ఎవరో ఒకరు ముక్కు సమస్యతో బాధపడుతున్నారు. వారిని దేవుడు స్వస్థపరుస్తున్నారని చెప్పారు. నేను శ్వాస తీసుకోవటానికి చాలా ఇబ్బంది పడేవాడిని, కానీ ఇప్పుడు ఏ మందులు వాడకుండానే నాకు పూర్తి స్వస్థత కలిగింది. దేవునికి మరియు ఫాదర్ సిరిల్ గారికి కృతజ్ఞతలు అని తెలియచేస్తూ
ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు స్పాన్సర్షిప్లోనే మనం అనేక మంది అద్భుతాలు మరియు ప్రవచనం నెరవేరిందని సాక్ష్యాలు చెప్పడం వింటున్నాం. నెక్స్ట్ మీదే అని చెప్పి భక్తితో ప్రార్థన చేసుకుంటూ ఈరోజు కూడా మరి ముఖ్యంగా నిన్నటి రోజు చక్కగా ఎన్నో వేల సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వచ్చారు. వారందరూ రాసి ఇచ్చినటువంటి విన్నపములు, అలాగే ఎంతమంది పూజలు అర్పించారు. వారి పూజ ఉద్దేశములు మధ్యాహ్నం 3 గంటలకు ఎంతోమంది స్పాన్సర్ చేశారు. వారందరి యొక్క ఉద్దేశమును కూడా ప్రభు ఆలకించి ఇలాగే ఇప్పుడు విన్నట్టు వారు కూడా మీరు కూడా సాక్ష్యం చెప్పేటటువంటి దినముల కోసం ఈరోజు భక్తితో మనం ప్రార్థించుకుంటూ కరుణ చెప్పమాలను ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగతికి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఆదికాండం 6వ అధ్యాయంలో మనుషులందరూ పరమదుష్టులైపోయిరని ప్రభు ఏడుస్తున్నప్పుడు, అదే టైంలో ఆదికాండం 6:8లో కానీ నోవా మాత్రం దేవుని కృపకు పాత్రుడయ్యనని రాయబడి ఉన్నది. When the whole world was lying under the power of the evil and all wickedness in the world, only Noah find favor with God. In Telugu it is called కృపకు పాత్రుడయ్యను. God made him to receive favor. 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనంలో పౌలుకు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం కూడా నా కృప నీకు చాలును. 2 Corinthians 12:9 in the New Testament we hear Paul was told by God, my grace is sufficient for you. మొదటి గుర్తులో నెహెమయా 9:11లో నీవు సముద్రమును చీల్చి దారి చేయగా నీ ప్రజలు నీళ్ళ నడుమ పొడి నీళ్లపై నడిచిపోయిరి. వారిని వెన్నాడిన శత్రువు మాత్రము పొంగి పొరలే నీళ్లలో వేసిన రాయి వలె మునిగిపోయిరి అని రాయబడి ఉన్నది. ఫర్ ద పీపుల్ ఆఫ్ ద గాడ్ ఇట్ మేడ్ అ వే, బట్ ఫర్ ద ఎనిమీస్ ఇట్ మేక్ ఇట్ ద సీ రోడ్ అండ్ దే సంక్ ఇన్ టు ద సీ. గాడ్ క్యాన్ డూ దిస్. ఆయన కృప మనకు చాలును. నెహెమయా 9:11 ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్, గాడ్ మేడ్ అ వే ఇన్ ద రెడ్ సీ,
బట్ ద ఎనిమీ sank into the sea and died. భక్తితో మనం పాడుదాం. శత్రువులు ఎదుట విందు చేసే దేవుడు, ఎర్ర సముద్రము పాయలు చేసే దేవుడు, ఎరికో గోడను కూలగొట్టే దేవుడు మనకు ముందుగా వెళుతూ ఉన్నాడు. భక్తితో పాడుదాం. నీ కృపా నాకు చాలును దేవా, నేను జీవింపచాలునయా. నీ కృప నాకు చాలును దేవా, నేను జీవింపచాలునయ్యా. చాలును దేవా నీ కృప నాకు చాలునయ్యా, నీ జీవింపచాలునయ్యా. చాలును దేవా నీ కృప నాకు చాలునయ్యా, నీ జీవింపచాలునయ్యా. ఎరికో గోడలు ముందుండినా, ఎర్ర సముద్రము ఎదురైనా. ఎరికో గోడలు ముందుండినా, ఎర్ర సముద్రము ఎదురైనా. నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృప ఉండగా సాగిపోయేదా. నీ కృపలోనే జీవించదా ఓ కృపామయా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నోవా గురించి ఇప్పుడే విన్నాం. జల ప్రళయం జరుగుతుంటే అందరూ మునిగి చచ్చిపోతుంటే నోవా మాత్రం తన కుటుంబంతో రక్షింపబడ్డాడు. అలాగే ఎక్కడ ఏది జరిగినా అందుకే ప్రభు చెప్పాడు, నీ పక్కన 10,000 మంది పడినా నీకు కానీ నీ కుటుంబానికి కానీ నీ గూడారమును కానీ ఏ హాని కలగనీయను అని 91వ కీర్తనలో ప్రభు చెప్పాడు. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. In the time of Noah, all the people were all sinking in the water in the flood. But then Noah found the favor and he and his family was saved. Same thing
God says in Psalm 91, even if 10,000 people fall beside you, nothing will come near you. ఆమేన్. లూకా 4:41 అలాగే అనేకుల నుండి దయ్యములు నీవు దేవుని కుమారుడవని ఆర్పటించుచు వెళ్ళిపోయెను. అనేకుల నుండి. ఎస్, డెవిల్ ran away saying you are son of God. Luke 4:41. యేసు నామమును ఉచ్చరిస్తే దయ్యాలు పారిపోతాయి. ఆమేన్. అందుకే యేసువా నిన్ను నమ్ముచున్నానని ఎన్నోసార్లు నిన్న పాడాం, రోజు చెబుతున్నాం. భక్తితో పాడదాం. దయ్యముల నుండి, బంధకాల నుండి విడుదల జరుగునుగా. ఆమేన్. జల ప్రళయములే నన్ను ముంచిన, చీకటి శక్తులే నన్ను ఆవరించిన. జల ప్రళయములే నన్ను ముంచిన, చీకటి శక్తులే నన్ను ఆవరించిన. నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృపలోనే జీవించెదా. చాలును దేవా నీ కృప, నాకు చాలునయ్యా, నీ జీవింప చాలునయ్యా. ఆ దేవుని కృప కోసం నోవా కుటుంబంలో జరిగినది మీ ఇంటిలో జరగాలని భక్తితో ప్రార్థించినాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యోబు జీవితంలో ఎన్నో బాధలు, కష్టాలు, వ్యాధి బాధలు ఇవన్నిటిని దాటాడు. చూడండి, మీరు కూడా దాటి వెళ్తారని, ఆమేన్. దీని ద్వారా దేవుడు కృపను మీకు ఇస్తాడని నేర్పిస్తూ ఉన్నాడు. Job went through different situation, loss of life and lot of suffering, but he crossed all that river. And finally what happened, we are going to read that in Telugu and later in English. Job 42:16, యోబు 42:16లో ఇన్ని శ్రమలు దాటిన తర్వాత ఎన్ని సంవత్సరాలు జీవించాడంటే మీరు ఆశ్చర్యపడిపోతారు. బాధల నుండి బయటపడిన తర్వాత యోబు 140 ఏండ్లు జీవించెను. తన బిడ్డలను, బిడ్డల బిడ్డలను 4 తరముల వరకు చూచెను. Yes, Lord. కష్టాలు కలిగినప్పుడు చచ్చిపోతాను చెప్పొద్దు. When the things are happening, don't say I will die.
God will make you to become a blessing for 4 generations. ఆమేన్. దేవుడు నిన్ను 4 తరముల వరకు దీవెనగా మార్చడానికే అవన్నీ అనుమతించాడు. బయటపడ్డావననుకో, దేవుడు కృపతో నింపి 4 తరముల వరకు నిన్ను దీవెనగా మారుస్తాడు. ఆమేన్. భక్తితో ఎన్ని పండుగలు అలా మనకు సహాయం చేయమని పాడుదాం. వ్యాధులు బాధలు నాకు కలిగిన, కష్టాలు నష్టాలు ఎదురైనా, వ్యాధులు బాధలు నాకు కలిగిన, కష్టాలు నష్టాలు ఎదురైనా, నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృపలోనే జీవించెదా, నీ కృపలోనే జీవించెదా. చాలును దేవా నీ కృప నాకు చాలునయ్యా, నీ జీవింప చాలునయ్యా. మనము కూడా వ్యాధి బాధలు దాటుతాం, కష్టాలు దుఃఖం వచ్చినా ఎన్నో తరముల వారికి దీవెనకరంగా మారుతామని నమ్మకం పుట్టించే గుర్తుగా ఇది మారాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును, మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మరొకసారి యేసు ప్రభు యొక్క ఆ కిరణాల క్రింద నిన్ను నేర్చుకున్నట్టు భద్రంగా ఉండుటకై ప్రభుని సమర్పణ చేసుకుంటూ ప్రార్థిస్తాం. As we heard yesterday how the Lord protects us under His wings and the rays, let us pray consecrating ourselves and the whole world. అందరూ కలిసి చెప్పండి. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము, నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును, నిన్నటి రోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ
నిన్నటి రోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా Pray for us. ప్రియమైన సహోదరులారా, నిన్నటి రోజు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరినీ వారు అర్పించినటువంటి పూజావళి ఉద్దేశములు, అలాగే స్పాన్సర్షిప్ చేసినటువంటి వారు, మరి ముఖ్యంగా ఇంకా అందరూ వచ్చే వాళ్ళందరికీ మంచిగా భోజన విందు ఏర్పాటు చేయడానికి స్పాన్సర్ చేసిన కుటుంబాలన్నీ పేర్లు నిన్న చదివాం. వాళ్ళందరినీ ప్రభు ఆశీర్వించమని భక్తితో ప్రార్థించుకోండి. సో మెనీ పీపుల్, ఎస్, బిహైండ్ ద స్క్రీన్ they have worked very hard so that we could have the divine mercy feast yesterday. Let us thank the Lord for all the people, especially those who sponsored the program or meals yesterday, and also those who offered the mass, those who sponsored the program yesterday, all of them, that all their intentions be fulfilled in Jesus name. Amen. అందరి ఉద్దేశం నెరవేరును గాక. Amen. మార్కు స్వార్త 6వ అధ్యాయం 48-50లో, మార్క్ చాప్టర్ 6:48 and 50, గాలి ఎదురుగా వీచుచుటచే పడవను నడుపుటయందు శిష్యులు మికిలి శ్రమపడుటను యేసు చూచెను. వేకువజామున ఆయన నీటిపై నడచుచు వారి చెంతకు వచ్చెను. ధైర్యము వగింపుడు, నేనే కదా, భయపడకుడు అనెను. ఆయన పడవనెక్కగా ఆ పెనుగాలి సాందించెను. The Lord sees us struggling, unable to row the boat to go to the other side of the shore. We are struggling to go to next level. But then the Lord comes to help us, that too early morning, which means He doesn't sleep till He reaches us to the next level. Also He said, "It's me, do not be afraid." The moment He got inside the boat, the storm became calm. ఈ రోజు మనము కూడా ప్రభుని అడుగుదాం. మేము ఏదైతే ప్రభు నెక్స్ట్ లెవెల్కి చేరలేకపోతున్నామో, కుటుంబంలో ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా, కుటుంబపరంగా, పిల్లల విషయంలో, మరి ముఖ్యంగా ప్రభా పరీక్షలు రాస్తున్న బిడ్డలు రిజల్ట్ విషయంలో ఎవరైనా ఒక్కవేళ ప్రభా ఆ రిజల్ట్ ఎందుకు ఇట్లా వచ్చిందని అడుగుతున్న వారికి కూడా అద్భుత రీతిగా రాబోయే దినములలో అద్భుతములు జరిగి జీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఈ పాటను భక్తితో పాడుదాం. ఎదురు గాలి వీచి నన్ను భయపెట్టినా, ముంచెత్తే అలలు నా ఎదురొచ్చినా. ఎదురు గాలి వీచి నన్ను భయపెట్టినా, ముంచెత్తే అలలు నా ఎదురొచ్చినా. నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృప ఉండగా సాగిపోయేదా. నీ కృపలోనే జీవించెదా, నీ కృపలోనే జీవించెదా. చాలును దేవా నీ కృప, నాకు చాలునయ్యా. ఎదురు గాలి మీకు విరుద్ధంగా ఉంటే కూడా దాన్ని ముచ్చెంతే వలలు మిమ్మల్ని మునుగ చేసే పరిస్థితి వచ్చినా మీ పడవ ఎక్కాడు యేసు ప్రభు నమ్మండి, మిమ్మల్ని తరి చేరుస్తాడని నమ్మకం. ప్రభు అడిగినది ఒకటే, నమ్ముతున్నావా అని అడిగాడు. నమ్మిన వానికి సమస్తము సాధ్యమని నిరూపించాడు. నమ్మండి, ప్రార్థించండి. యేసువా నేను నమ్ముచున్నాను చెప్పి ఈ గుర్తును చెప్పి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు ఇక్కడికి వచ్చి నా భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను నిన్న పూజ బలి అర్పించిన అనేక ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్న 3 గంటల ప్రార్థన స్పాన్సర్ చేసిన ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసయ్య పండుగ కోసం ముందుకు వచ్చి భోజనం స్పాన్సర్ చేసిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇలాంటి పండుగలు జరగటానికి వెనుక నుంచి అన్నీ చూసుకున్న ప్రజలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శనివారం అప్సిగూడలో పాల్గొన్న భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే 3వ ఆదివారం ఇక్కడికి రాబోతున్న యువకులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థించిన DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా మరియు ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఒంటరితనంలో పోరాడుతున్న వారు, అన్ని రకమైన రోగ బాధలతో ఆసుపత్రిలో ఉన్నటువంటి చికిత్స పొందుతున్న పేషెంట్స్ అందరి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, 2 ప్రకటనలు. ఒకటి, ప్రత్యేకంగా యువకుల సదస్సు మామూలుగా 2వ ఆదివారం జరగవలసినది. అది వచ్చే ఆదివారం 3వ ఆదివారంకి షిఫ్ట్ చేశాం. కారణం, నిన్నటి రోజు మనము మహోత్సవం కొనియాడాం కావున 3వ ఆదివారం ఇది విషయాన్ని యువకులందరికీ తెలియచేయండి. అది ప్రవచనంతో కూడినటువంటి అభిషేక సాంగ్యాలు, అందువలన వాళ్ళ భవిష్యత్తును దీవెనగా మార్చే రోజులు. అందువలన 2వ వారం నుంచి 3వ వారం వచ్చే ఆదివారం 19వ తారీఖున ఏప్రిల్లో ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది. అది అర్నాల్డ్ భవన్ కింద ఉన్నటువంటి సెల్లార్లో అది ప్రతి వారము ప్రతి నెల పట్టని రీతిలో జరుగుతున్నాయి. పట్టజాలని దీవెనలు ప్రజలకు వచ్చేటట్టు మీరు ప్రార్థన చేయండి. ప్లీజ్ నోట్ ద సెకండ్ సండే ప్రోగ్రామ్ విచ్ వాస్ మెంట్ టు బి హెల్డ్ ఎస్టర్డే ఫర్ ద యూత్, ఇట్ ఈస్ షిఫ్టెడ్ టు and it is on 3rd Sunday, that is 19th April, next Sunday, because of the feast day yesterday. So please convey this message to all the youth, and youth, all of you come for the prophetic message and be blessed. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మామూలుగా 2వ మంగళవారం రేపు నేను మెట్టుగూడ వస్తుంటాను, కానీ ఇంకొక ప్రోగ్రాం రేపు ఉంది కావున అందువలన నేను అక్కడికి రాలేని పరిస్థితిలో అది కూడా 3వ మంగళవారం రోజు అక్కడ మీ మధ్యలో ఉంటాను. ప్లీజ్ కమ్ ఆన్ దట్ 3rd Tuesday and be blessed. I think it is coming on 21st or something. So note the date and be blessed. అలాగే తెలుగు వడకం ఈ స్థలంలో 20 సాయంత్రం నుంచి 24 సాయంత్రం వరకు జరుగుతుంది. వడకంలో పాల్గొని దేవుని దీవెనలు పొందండి. 20th evening to 24th evening is the Telugu retreat, and as I told you, we are specially praying each month there is a special theme, so come and be blessed. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి నిన్నటి రోజు ఎంతమంది వచ్చారో, ఎంతమంది తీసుకొచ్చారో, ఎంతమంది సహాయం చేశారో వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు, ప్రత్యేక దీవెనలు మీకు కలగాలని ప్రభుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చివరి గుర్తులో ఉన్నాం, పాడి ముగించుతాం. ఆశీర్వదించమని. ప్రభువా స్తోత్రం, నీకు వందనాలు ప్రభువా, నీ ఆశీర్వాదం ప్రభువా అందరినీ నిన్నటి రోజు నీ యొక్క పవిత్ర కిరణాలు లోపల పంపించావు. వారు సురక్షితంగా ఉన్నారు. ఏ దుష్టుడు వాళ్ళని ముట్టుకోకుండా ప్రభువా, పొందుకున్న అనుభూతిని ఏ దుష్టుడు దొంగతనం చేయకుండా అపహరించకుండా వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం. సంతాన భాగ్యం లేని వారికి నిన్నటి రోజు జరిగిన ప్రోగ్రాం ద్వారా సంతానం కలిగిందని సాక్ష్యం చెప్పే రోజుల కోసం ప్రార్థిస్తున్నాం. జాబ్ విషయంలో పోరాడుతున్న వారికి జాబ్, PR, వీసా, కన్ఫ్యూషన్లో ఉన్నటువంటి కుటుంబాలు, వారికి సంబంధాలు కుదరని ఏడుస్తున్న వారు, జాబ్ కోసం ఏడుస్తున్న వారు, ఇక ఎన్నెన్నో ఉద్దేశంలో ప్రభా
అన్నిటిని ఆలకించి దీవించమని చివరి గుర్తులో 1 సామువేలు 17:49 అంతటా సంచిలో రాయి తీసి ఒడిసెలో పెట్టి గిర్రెన తిప్పి ఫిలిస్తీయుని నొసటి పైన కొట్టెను. ఆ రాయి నొసటిని చీల్చి లోనికి చీల్చుకొని పోయెను. అప్పుడు ఫిలిస్తీయుడు గబీలన నేలపై బోరెగిలపడెను. 1 stone and it hit the forehead of Goliath and he fell down. 1 stone. ఆ రాయే మనకు దేవుని మీద ఉన్న విశ్వాసం. ఆయన ఆయుధంతో వచ్చాడు, ఈయన దేవుని హస్తంతో వెళ్ళాడు. దేవుని హస్తం, ఆ హస్తం మీ మీద కూడా ఉండునుగాక. ఆమేన్. మీకు జయం కలుగునుగాక. ఆమేన్. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. గొప్ప సైన్యం నాతో యుద్ధం చేయవచ్చిన, గోలియాతు ముందు దావీదు చిన్నగా కనిపించిన. గొప్ప సైన్యం నాతో యుద్ధం చేయవచ్చిన, గొలియాతు ముందు దావీదు చిన్నగా కనిపించిన. నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృప ఉండగా సాగిపోయేదా. నీ కృపలోనే చాలినంద కృపతోనే సాగిపోయేదా. భక్తితో చివరి గుర్తు చెప్పి దేవుని యొక్క ఆశ్రమంలో కొరకై భక్తితో ప్రభు ఇవి చూస్తూ ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. తల వంచి ప్రభు యొక్క దీవెనలకై ప్రార్థించుదా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Spirit come down upon you and remain with you, make you a blessing now and forever. చాలును దేవా నీ కృపా, నే జీవింప చాలునయ్యా. ఈ పాట ప్రకారం కృపతో దీవించండి. God bless you.